హలో బిజీ పీపుల్, ఇదిగో నీళ్ళు పెట్టేస్తున్నాం మా పొలానికి. టిన్ 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 టిన్. ఆవిడ పేరేంటి? సీతమ్మ రాజా. హలో ఆంటీ, మీకు ఇష్టమని అనురాధ సీతంరాజు గారు ఆంటీ గారు మీకోసమే ఈ నీళ్ళు ఇలా పెట్టి వీడియో తీయమన్నారు కదా, సో అందుకని ఇలా వీడియో తీస్తున్నాను. ఎండ బాగా ఎక్కువగా ఉంది. ఫోన్లో ఎంతవరకు కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అంతా చూసే ఇది కూడా లేదు. అప్పటికి చాలా టైం అయిపోయింది, అందువల్ల ఫోన్లో కూడా నాకు ఏం కనిపించట్లేదు. పైగా ఇది నా ఫోన్ కాదండి, ఆయన ఫోను, అందుకే లైవ్ కూడా చేయడం నాకు కుదరలేదు. పైగా నేను ఒక టెన్షన్లో ఉన్నా. అదే పాము వచ్చింది, బాగా దగ్గరగా చూశాను, చాలా పెద్ద పాము. అన్నిటికీ పెట్టేసాం నీళ్ళు, అవి మొత్తం అన్నీ అయిపోయినాయి ఆంటీ. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇంక ఇవి ఉన్నాయి, ఈ మూడు కాదు 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్కి పెట్టేయాలి. అది మినప చేను అన్నమాట. ఎంతో వేయలేదు, కొంచెమే వేసామంటే. ఇటు కూడా తడిసిందండి. కొంచెం వరకే వేసాం, మినుము అదంతా. ఇందులో కొబ్బరి అండ్ కోకో ఉంటాయి అన్నమాట. ఇక కొబ్బరి చెట్లు, అదంతా జాడు గేదెలకి. సీతమ్మరాజు ఆంటీ, ఇప్పుడు గుర్తొచ్చిన పేరు సరిగ్గా. మీ పేరే నాకు కన్ఫ్యూజన్ ఆంటీ. కొబ్బరికాయ ప్రాణం కొంచెం దడగా ఉండి ఇదిగా ఉంటుంది, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోయాను. అది ఆల్రెడీ స్నేక్ చూసిన కంగారులో ఉన్నాను కదా, అందువల్ల కొంచెం దడగా ఉంది నాకు. అత్తమానం తలపైకి ఎత్తి చూసుకోవాల్సి వస్తుంది, సైలెంట్గా వచ్చేస్తుందేమోనని. ఇప్పుడేనా ఆంటీ? ఇలా ఉంది పాము, చాలా హైట్ ఉంది, చాలా బారుంది పాము. వచ్చింది, మేము ఇలా మళ్ళు బాగు చేస్తుంటే, ఇలాగే వాటర్ పెడుతుంటే ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఈ ఇంకొక మొక్కను చూసారు, చిన్నది, అక్కడ వరకు వచ్చింది. తర్వాత మమ్మల్ని చూసి అది అలా వెళ్ళిపోయింది. భయం వేసిపోయింది ఆంటీ. అందుకే చూసుకోవాల్సి వస్తుంది, అత్తమానం తలపైకి ఎత్తి మళ్ళీ ఇటు వచ్చేస్తుందా అని. ఇది పెట్టాలేమో పైన ఎండ సర్రమంటుంది బాగా, అసలు కళ్ళు మండిపోతున్నాయి, తల మండిపోతుంది. అందువల్ల ఎటు చూసినానో కూడా తెలియట్లేదు, ఎటు కనపడతలేదు సరిగ్గా ఫోన్లో. ఇలా వెళ్తున్నాయి వీళ్ళు. ఓకే బాయ్ ఆంటీ, ఎండగా ఉంది, బాయ్.